హలో మై ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కుండ తీసుకుందామని వెళ్తున్నాను. దానికి స్టాండ్ ఇది. దీనికి కరెక్ట్ సరిపోయేలాగా చూసి తీసుకుందామని స్టాండ్ కూడా తీసుకెళ్తున్నాను. మాకు దగ్గరలోనే నా దగ్గర ఉంది చిన్నది కుండ, కానీ వాటర్ సరిపోవడం లేదు. ఇక మాకు కుత్బుల్లాపూర్లోని గవర్నమెంట్ స్కూల్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ అన్ని కుండలు దొరుకుతాయండి, చేపలు చేసుకోవడానికి అన్ని సైజులు అన్నీ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఉంటుంది ఇక్కడ, కుండలు అమ్ముతూ ఉంటారు ఇక్కడ. రోడ్డు పక్కనే కుత్బుల్లాపూరు గవర్నమెంట్ స్కూల్ దగ్గరే అనమాట. ఎప్పుడు ఏ సీజన్లోనే ఉంటాయండి ఇక్కడ, చూసారా. ఇక నాకు చెప్పాను, నాకు ఈ స్టాండ్ తగ్గట్టు కుండ కావాలంటే అని అడిగితే తను అక్క అంటే చూపించారు, ఆ సిస్టర్ చూపించారనమాట. చూడండి కరెక్ట్ సరిపోయింది. పెద్దే వద్దని చెప్పాను, ఎందుకంటే ఆ స్టాండ్ ఆపాలి కదా వాటర్ పోసిన. ఇక్కడ ట్యాప్ ఉన్నాయి కానీ నేను తీసుకోలేదు. కొంతమంది వాటర్ కారిపోతే వద్దు అన్నారు. ఇక్కడ చూసారా ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉన్నాయండి. ఆల్రెడీ మా ఇంట్లో ఉంది స్టీల్ది, ఇది తీసుకున్నాను నేను, మా ఇంట్లో కూడా ఉంది. అలాగే ఇది చూసారు కదా ఎన్ని కుండలు ఉన్నాయో. నేను ఇక్కడే తీసుకుంటానండి ఎప్పుడైనా సరే, నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఫిష్ చేయడానికి, అలాగే బ్లాక్ కలర్లో తీసుకున్నాను ఫిష్ చేయడానికి. చూడ ఎంత బాగున్నాయో, మనం కర్రీ చేసుకోవడానికి చాలా బాగున్నాయి అన్నమాట. ఏ సైజు కావాలంటే ఆ సైజు, మందంగా కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు ఇక్కడికే వస్తానండి. పెరుగు తోడేయడానికి కూడా చిన్న కుండీలు ఇట్లా వాటర్ టైప్లో మనం తాగుతాం కదా, అది నాకు తెలియదు ఏమంటారో, అవి కూడా తీసుకున్నాను. చూస్తున్నాను సైజు కరెక్టేనా అని మా బాబుని అడుగుతుంటే, సర్లే మమ్మీ చాలు మనకి నలుగురమే కదా. ఫ్రిడ్జ్లో వాటర్ అసలు తాగబుద్ధి కావట్లేదండి. తను టెస్ట్ చేస్తుంది వాటర్ పోసి, ఎక్కడైనా లీక్ ఉందేమో అని. ఆ సిస్టరు చూస్తున్నారు, ఎక్కడ లీక్ లేదు, బాగానే ఉంది నాకైతే. ఇది తీసుకున్నానండి ఫైనల్గా. ఇక్కడ రేటు కూడా రీజనబుల్గానే ఉందండి, మనం బేరం ఆడవచ్చు, తను తగ్గిస్తుంది. మరీ ఎంత తగ్గించారండి, మనకి రీజనబుల్గానే తగ్గిస్తారు. నేను ఉండగానే 2-3 వచ్చి తీసుకుంటున్నారన్నమాట. వాటర్ బాటిల్స్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో, వాటర్ బాటిల్స్ చాలా బాగున్నాయి. కుండలో నీళ్ళు చాలా మంచి, ఫ్రిడ్జ్లో నీళ్ళు అసలు తాగబుద్ధి కావట్లేదండి. అవి అంటే దాహం తాగంగానే 2 గ్లాసుల వాటర్కి ఇక చాలా అనిపిస్తుంది. ఇలాగే దీనికి మూత కూడా తీసుకున్నాను అనమాట. ఇలా మూత కూడా తీసుకున్నాను, మూత కూడా కరెక్ట్గా సెట్ అయింది. అలాగే ఇవి పక్కన ఉన్నవి పాతవి అండి. ఇవి పెరుగు తోడేయడానికి, అది కూరకి, ఇది ధూపం వేయడానికి. నా దగ్గర కుండల కలెక్షన్ ఇలా ఉన్నాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.